ఎంతగానో ప్రేమించి మనందరినీ కూడా తన కంటికి రెప్పలాగా కాసి ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూడుకుని ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి, మనందరం కూడా కూడుకోవడానికి ఈ సమయం మనకు ఆయన ఇచ్చింది. ఎందుకంటే ఈ గడి చూడడం వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా మనం ప్రేమించి ఆయన సజీవులకు మనం ఉంచుకున్నాం. కాబట్టి మనంతైనా ఆ తండ్రికి రుణపడి ఉంటుంది. ఆరాధన అనేది ఆదివారం ఒకరోజు మందిరంలో కూడుకుని మనం ఆరాధించేది ఆరాధన కాదు. నిజమైన ఆరాధన ఆత్మతో సత్యంతో దేవుని ఎవరైతే ఆరాధిస్తారో అది ఆరాధన. ఆరాధన అనేది ఒక అర్పణ. ఆ అర్పణ దేవునికి ఇచ్చే అర్పణ ఏదైనా సరే అది యథార్థత అయి ఉండాలి. కానీ నామకార్థంగా మందిరంలో కూర్చుని నలుగురితో పాటు నేను హల్లెలూయా స్తోత్రం తండ్రి అనుకున్నాను అన్నది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది దేవునికి, క్రైస్తవులకి వ్యక్తిగత జీవితం. ఒక భార్యాభర్తలకి ఎలా వ్యక్తిగత జీవితం జీవిస్తూ వారి ఒకళ్ళొకళ్ళు ఆ సమస్యల గురించి, ఆ బాధ్యతల గురించి ఎలాగ సంభాషించుకుంటూ ఉంటారో ఆ పరలోక తండ్రితో క్రైస్తవులు కూడా అట్టే సంభాషణ కలిగి ఉండాలి. ఒక్కరోజు చేసుకునేది కాదు, ఒక గడి చేసుకునేది కాదు, ఒక రోజు ఒక వారం చేసుకునేది కాదు. ఆరాధన అనేది జీవితం మొదలుపెట్టిన కాడి నుంచి జీవితం అంతవరకు కూడా దేవుడితో కలిసి జీవించడమే ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన 33 సంవత్సరాలు కూడా ఆ పరలోక తండ్రి లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించిన జీవితం అది యథార్థత, సత్యమైన జీవితం జీవించడం వల్లనే ఆయన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించగలిగిన ఏకైక వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు. ఈవేళ ఆ అవకాశం మానవుడికి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆరాధన తిరిగి తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడో అప్పుడే మనకు మరొక ఆదరణకర్తను పొందుతాడని మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం మనం ఆ ఆదరణకర్తను మనం పొంది దాని ద్వారా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అంతేగాని నామకార్థంగా ఆదివారం కూర్చుని చేసేది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది మనం ఎక్కడున్నా, ఏ పని చేసుకుంటున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ చోటు ఉన్నా సరే దేవునితో ఆరాధించేది ఎప్పుడు కూడా దేవునికి మనకున్న సంభాషణ, దేవుడి క్రియలు మనం అనుసరించి జీవించడమే ఆరాధన. దేవుడు ఆరాధనకి ముగింపు కానీ అంతం కానీ అనేది లేదు. మన జీవితం అంతమే దేవునికి ఆరాధన. మన అంతమైపోయే వరకు కూడా మన ఆరాధన కొనసాగుతూనే ఉంటాం. అది ఆరాధన. అట్టి ఆరాధన కావాలి దేవుడు. అట్టి ఆరాధన కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇవాళ మనం వర్తమానం చదువుకుని దేవుడిని ఆరాధించాలనేది కాదు. ఇది వర్తమానం మనం దేని గురించి అంటే దేవుడు మనం చేసిన మేళ్ల గురించి, వాటిని మనం ఎలా పొందలేకపోతున్నా దాని గురించి, దేవుడు మనం ఎక్కడ తప్పిపోతున్నా దాని గురించి, మనం ఏం నేర్చుకోవాలన్న దాని గురించి మనం గ్రహింపు కలగడానికే ఒక వర్తమానం తప్ప వర్తమానం చెప్పుకుని ఆరాధించాలనేది కాదు. ఆరాధన అనేది ఎప్పుడు కొనసాగే పరిస్థితి. దానికి ఒక గట్టు అనేది లేదు, ఒక లిమిట్ అనేది లేదు. సమస్తము మన జీవితం సమస్తము దేవుడికి అర్పించడమే ఆరాధన. ప్రతి టైము దేవునికి మనం ఇచ్చిందే ఆరాధన. అంతేగాని ఒక ఆదివారం ఆరాధన అనేది కాదు. ఎందుకంటే మన జీవితం ఆయన పెట్టిన భిక్ష. మనం జీవించినా, నశించినా, కృషించినా, చేసిన ఆయన ఇష్టమే తప్ప మన ఇష్టం కాదు. ఏమి చేసినా ఆయనకే ఇష్టం. ఎందుకంటే మనం ఆయన తన స్వశక్తులతో మన మానవుడిని మట్టితో ఒక మనిషిగా సృష్టించాడు. కాబట్టి ఈ శరీర అవయవాల్లో ఒక రోగం ఉన్నా, ఒక భయం ఉన్నా, ఒక నలుపు ఉన్నా సమస్తం ఆయనకే తెలుసు. మనకి ఎప్పుడు ఏదో అవసరం ఆయన తెలుసు. కాబట్టి మన అవసరం సమస్తం ఆయనమే భారం వేసి ఆయన మనం వేడుకోవాలి. నేను దీని నుంచి వినిపించలేకపోతాను ప్రభా, నేను దీని నుంచి తప్పుకోలేకపోతాను ప్రభా. సమర స్త్రీ ఆమె ఒక్క ఆవిడే వినిపించడానికి ఎందుకెళ్ళాడు? ఆ పాపం ఆమె ఒక్కదే ఆమె దగ్గరికి ఎందుకెళ్ళాడు? ఆమె పాపం చేసినప్పుడు కూడా ఆమెలో పశ్చాత్తాపం ఉంటుంది. ఈ పాపం నుంచి నాకు నేను వినిపించలేకపోతుంది, ఎవరైనా వినిపిస్తే బాగుండాలి ఆమె పశ్చాత్తాపం పడి ఉంటారు. ఆ పశ్చాత్తాపం ఆలకించి ఆయన అంత దూరం నడిచేలాడు.
దానిలో ఆ పాపమే చేసిన అనేక మంది లేరా? కానీ పశ్చాత్తాపమైనప్పుడు దేవుడిని మనం వెతికినా దేవుడు మనకు దొరకడం, మనకు సలహా ఇవ్వడం, సమాధానం ఉండడం. ఎవరైతే తప్పిపోయాం ప్రభా, నాకు చేత కాలేదు అని ఎవరైతే మనం ఇష్టపూర్వకంగా ఆయన దగ్గర గోజాడుతామో, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఆయన చెప్పుకుంటామో, అప్పుడు ఆ దేవుడే మనల్ని విడిపిస్తాం. అంతేగాని మనకు మనంగా మాత్రం ఏది కూడా చేయలేదు. 103వ కీర్తన పేజీ నెంబర్ 506, 103వ కీర్తన. పన్నెండవ వచనం. మన స్థితి, మనం ఏ జీవితం జీవిస్తున్నామో, మనం ఎలా ఉన్నామో తెలిసి ఆయన మనల్ని ఇష్టపడి ప్రేమించాడు. ఇష్టపడి ప్రేమించిన ఆయన మన ద్వేషాలతో, మన పాపంలో మనం ఉండేస్తాడా? ఉండకూడదు. అందుకే తూర్పుకి పనవడికి తూర్పు ఎంత దూరమో మన పాపాలకి మనల్ని అంత దూరంగా చేశాడు. అంటే తూర్పు పనుడు ఎప్పుడు కలవు, ఆ రెండింటిలో ఎప్పుడు కలవు, ఎక్కడున్నా అక్కడే ఉంటారు. అందుకనే దేవుడు వాటిని అంత దాంతో పోల్చి మన పాపాన్ని మనకు అంత దూరం చేశాడు. ఎందుకంటే మళ్ళీ ఆ పాపం మనం చుట్టుకుండా ఉండటానికి. కానీ దేవుడికి మనం ఇష్టపూర్వకంగా లోబడితే అవి ఇంకా మనం చుట్టాం. మనం దేవుడికి లోబడుకోకుండా, దేవుడి మాట ఆలోచించుకోకుండా, దేవుడు చెప్పినట్టు మనం నడవకోకుండా, నేను దేవుడిని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, నేను బల్లో పాల్గొంటున్నాను, ఇంకా నా పాపం ఇంకా నేను సమస్తం అయిపోయి ఇప్పుడు నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. అది చాలా మనం మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి పరీక్షలో మనం గెలవాలి. ప్రతిరోజు మన పరీక్షలు ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతూనే ఉంటుంది, బాధ ఎదురవుతూనే ఉంటుంది. కానీ దాన్ని మాత్రం మనం దేవుడి కృపగా అప్పచెప్పాలి. దేవుడికి అప్పచెప్పినప్పుడు ఆయన కృప మనకు కావాలని మనం కోరుకున్నప్పుడు దాని నుంచి మనం దేవుడిని తప్పిస్తాం. అప్పుడు ఆ పాపం దేవుడు ఎలాగైతే మనం ఎడబాసి ఉంచాడో దాన్ని ఇంకా మనం అంటున్నాం అన్నమాట. అందుకు కాబట్టి మనందరం కూడా పాపంలో ఉన్న వాళ్ళమే, పాపంలో వచ్చిన వాళ్ళు ఎవరు మనం పరిపూర్ణం కావు. కాబట్టి మనం అందరం కూడా ఎవరికుంటే సమస్య వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ సమస్యని దేవుడి ముందు మనం చెప్పుకున్నప్పుడు, దేవుడితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ప్రకారం మనం జీవించినప్పుడు ఆ పాపం మనం ఎప్పుడు దూరంగా ఉంటాం. దేవుడికి మనకి అసలు ఒక కలెక్షనే లేనప్పుడు అది ఎలాగా దాన్ని స్పందిస్తారు? ఒక తప్పు చేసామంటే మనం తప్పు చేసినప్పుడు న్యాయవాది వెళ్ళినప్పుడు జరిగినట్టు చెప్పకపోతే దాని నుంచి శిక్షించి మనం ఎలా తప్పిస్తాడు? అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన తెలుసు, అయినప్పుడు కూడా మన నోటితో ఒప్పించడానికి ఆయన మనకు కొంత సమయం ఇస్తాడు. దేవుడు తెలియదా మనం పుట్టించిన దేవుడు. మనం ఏ రోజున మనం దేవుడి మందిలో వస్తామో, ఏ రోజు దేవుడితో కలిసి మనం మాట్లాడతామో, దేవుడి మాట మనం వింటామో, మళ్ళీ దేవుడు మనం ఎక్కడిస్తామో కూడా ఆయన తెలుసు. అయినప్పుడు కూడా మనం ఎక్కడ తప్పిపోయామో దాన్ని సరి చేసుకోవడానికి మన నోటితో దేవుడు మనం చెప్పించడానికి ఆయన టైం ఎత్తాడు. అందుకు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ఒక మాట మనం స్పందించినప్పుడు ఆ మాట మనం కట్టుబడి ఉండాలి. తర్వాత ఇంకొక మాట అలా దేవుడు ఒక్కసారిగా నీకు ఆజ్ఞని ఇవ్వడు, ఒక్కసారిగా నేను గద్దించడం, విడిచిపెడుతూ ఉంటాడు. విడిచిపెట్టినప్పుడు సరిగ్గా సమయం చూసి నేను పూర్తిగా మారిపోయాను, నేను మంచి దేవుడు మాత్రం నడుపుతున్నానని మనం ఎప్పుడైతే అనుకున్నామో సరిగ్గా మనకి ఏదైతే అవసరం కదా దాన్ని మనం చేయించాలి. అపో యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు శోధించింది? 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు. ఏ మనిషినా 40 దినాలకు ఆయన నిష్టగా ఎంత ధీమంగా ఉన్నాడంటే ఆయనలో దేవుడి ఆత్మ నిండి ఉన్నామా? 40 రోజులు ఉన్నాడు. మనం 4 గంటలు ఉపవాసం ఉంటే ఇలాగా వెళ్ళాం కాబట్టి మన ఉపవాసం పూర్తయిపోయేవాడికి బేగ తినాలి. దేవుడికి చేసుకునే శక్తి ఉంది.
రాను రొట్టుగా చేసుకునే శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆ యాగల మీద దెబ్బకొట్టి అప్పవాది ఏమన్నాడు, నువ్వు నిజమైన దేవుడి కుమారుడు అయితే ఆ రాను రొట్టుగా చేసుకున్నాను. కానీ యేసుప్రభు తిన్నాడా? లేదు. ఎందుకు తినలేదు? దేవుని సమయం కోసం వెయిట్ చేశాడు. దేవుడికి అనుమతి లేని నేను ఏది చేయనన్నాడు. అలాగే మన వీక్నెస్ ఏదైతే ఉందో అప్పుడు ఆ వీక్నెస్ ఎలా పెడతామండి. మనం దేనికైతే మనం తొందరగా లోపడతామో దాన్ని మనం ఎదురుకుండా చూపిస్తూ ఉంటాం. మనం దాని గురించి మనం తప్పించుకోవడానికి మనకి కొన్ని సమయాల్లో కొంత టైం ఎత్తు ఉంటాడు దేవుడు. ఆ టైంని పెట్టి మనం మసులుకుంటూ వాటిని తప్పించుకుంటూ వెళ్ళాలి. దాన్ని తప్పించినప్పుడు మళ్ళీ పాపం యథారీతి మనతోనే ఉంటుంది. దేవుడు ఒకసారి మనల్ని పరిశుభ్రం చేసి విడబార్చాడు. దానికి మనం ఆశించకూడదు. దాన్ని మనం ఆశించామనుకోండి, విడిచిపెట్టిన పాపంకి మళ్ళీ మనం తిరిగామనుకోండి, కుక్క చూడండి కక్కుని మళ్ళీ దాన్ని నాకు తింటాలి ఆశిస్తులో ఉంటాం అనమాట. మన స్థితి కుక్క స్థితిలో ఉంటాం. కక్కుని వాపు చేసుకుని మళ్ళీ దాన్నే నాకు. అలాగే మన జీవితాలు ఏ విషయంలో అయినా సరే మనం తప్పిపోతాం. తప్పిపోయినప్పుడు ఎమ్మటే పశ్చాత్తాపడి మళ్ళీ దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఎవరూ పరిపూర్ణంగా అందరూ పాపంలో వచ్చిన వాళ్ళు. కాబట్టి మన పాపం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుడికి దూరం అవుతున్నామో, మనం దూరం అయిపోయిన పాపాన్ని మళ్ళీ మనం తీర్చేసుకుంటున్నామో గ్రహింపు కలిగి ఉండాలి. కుక్కరుడు వేలు తిరగండి. కీర్తన 42 పేజీ నెంబర్ 473 కీర్తన 42 మొదటి వచనం. కీర్తన 42 మొదటి వచనం. ఎవరైతే ఆ పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు మనం ఎదురుకుండా దేనికైతే మనం వీక్నెస్ గా ఉంటామో దాని ముందే మనం దేవుడు పెట్టినప్పుడు మన ప్రాణం ద్రాహానికి ఎలాగైతే పనిపెడుతుందో దేవుని ఆత్మ కోసం మన అంతరాత్మ దౌళ్ళు పెట్టాలి. నేను దీన్ని ఎలా చేయగలను ప్రభావ, నా వల్ల కావట్లేదు, నేను దీని నుంచి విడిపించుకోలేకపోతున్నాను, నాకు మార్గం చెప్పు, దీని నుంచి నన్ను తప్పించు అని దేవుడికి మనం మొరపెట్టుకోవాలి. ఆ ద్రాహం ఉండాలి మనిషికి. ప్రతి క్రైస్తవుడికి ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలో నడవాలని, యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడిగా ఉండాలని ఎవరైతే మనం తీర్మానం తీసుకున్నామో వాళ్ళకి ఆ ద్రాహం ఉంటుండాలి. దాహం ఎక్కువగా ఉన్నవాడు మంచినీళ్ళు లోటచ్చినా తాగుతాడు. ద్రాహం లేని వాడికి గ్లాసులు దిక్కుపోతే తాగలేడాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆసక్తి ఉండాలి. నేను తెలిసి చేశాను, ఒక పాపం చేశానండి. ఆ పాపం చేసినప్పుడు నేను పాపం నాకు తెలిసినప్పుడు దాన్ని నేను పశ్చాత్తాపంతో దేవుడి ముందు నేను విడిచిపెట్టుకోవాలి. పశ్చాత్తాపంతో దేవుడికి నేను బలపెట్టుకోవాలి. ఆయన నేను నీతిగా బతకాలనుకున్నాను, నేను బతలేక అకస్మాత్తుగా తెలిసి నేను పాపంలో పడిపోయానేమో, ఆయన నన్ను పాపం చిడిపించు, నా వల్ల కావట్లేదు, నేను దీని నుంచి విడిపించుకోలేకపోతున్నాను, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా ప్రభా, నేను మరొక ఆదరణ కల్పిస్తానని, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నింపు అని మనం దేవుడిని కొట్టాడాలి. దేవుడిని బతిమలుకోవాలి, ఇష్టపూర్వకంగా వాక్కోవాలి దేవుడి దగ్గర. పిల్లలు చూడండి, మనం ఆడుకున్నప్పుడు వాళ్ళు ఆడుకునే మమ్మల్ని తీసుకుని మనం చేతపడినప్పుడు నాన్న ఎలా పీక్కుంటాడో లాక్కుంటాడో మనం చుట్టేస్తాడు. అలాగా ప్రభువుని మనం రొంగలేసినట్టుగా బతిమాలుకోవాలి. నన్ను విడిపించు, ఈ పాపం నుంచి నేను తప్పుకోలేకపోతున్నాను, నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను విడిచిపెట్టు, నన్ను దీని నుంచి నన్ను బయటకు తీయి అని మనం ఆయన దగ్గర లాక్కోవాలి. ఆ ఆశ కలిగి ఉండాలి, ఆ దప్పిక కలిగి ఉండాలి. ఆ ద్రావం తీరాలి అంటే మనకు ద్రావం ఎక్కువగా ద్రావం ఉండాలి. మన దావం తీర్చుకోవాలి, ఆ నీళ్లు మనం తాగాలని మన దావం ఎక్కువ కలిగి ఉండాలి. ఎవరైతే ఆ ఆసక్తి ఉంటారో వాళ్ళు ఎక్కువగా దేవుని ఆత్మ నింపబడతారు. ఆ ఎక్కువగా దేవుని ఆత్మ ఎవరికైతే నింపబడతారో వాళ్ళు ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఆలోచనగా ఉంటారు. అసలు
ద్రావమే లేనప్పుడు ఆ ఆత్మద్రావం మనం లేనప్పుడు మనం అది మనకు ఎలా దిగుతుంది? మనం ఎలా గుర్తుపడతాం? అది అనుభవించే కదా గుర్తుపడటానికి. కాబట్టి మనం ఏం తీసుకోవాలో, మనం ఏది నిర్ణయించుకోవాలో అది కూడా మనకు వదిలేశాడు ఆయన. లేకపోతే ఆనాడు ఆదామునే ఆయన శక్తించేవాడు. నేనేమని నిన్ను ఇదే మూలంలో పెట్టాను, నువ్వేం చేశావు అని ఆయన గద్దించలా. నీకు ఎవరు చెప్పారు నువ్వు దిగంబరమని? ఆయన ఎంత ప్రేమమాడు చూడండి, ఎంత దైవం దేవుడు చూడండి. మనం తప్పు చేసిన ప్రభావం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనం అదే అంటాడు, నువ్వు తప్పు చేసావని నేను అన్నానా? ఎవరన్నా నిన్ను దా నువ్వు రా నా దగ్గర. ఆ గ్రహింపు కలిగి ఉండాలి. అయ్యో నేను పాపం చేసింది, తప్పు చేసేది, నేను పడిపోయాను, నాయన తండ్రి నన్ను వినిపించు అని మనం అడిగినప్పుడు, ఆ దాహం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని చేయండి. ఆ దాహం కావాలి. మనం లోకంలో ఉన్న దాహం కాదు, దేవుని ఆత్మతో నింపబడే దాహం కావాలి. ఆ ఆత్మతో ఎప్పుడైతే మనం నింపబడతామో దేవునికి మనం ఇంకా దేవుడిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. నీకు వాళ్ళ పౌలు జైల్లో ఉండి ఆనందించండి, మళ్ళీ చెప్తాను ఆనందించడానికి ఎలాగలిగాడు? ఈ బుందీలు, ఈ బుద్ధులు, ఈ నించుంటూ ఏమి లేవు ఆయనకి, ఏమి గుర్తురావడం ఆయనకి. దేవుడితో వేగేపించడమే గుర్తవుతుంది ఆయనకి, దేవుడితో మాట్లాడటమే జ్ఞాపకం. దాన్నే ఊహించుకున్నాడు. అందుకని ఆనందించండి, మళ్ళీ చెప్తాను ఆనందించున్నాను. అది ఎలా కలిగాడు? ఆ ఆత్మతో నింపబడి మానదు. మనం కూడా దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే జీవం మొదలు పెడుతుందో, మనలో కార్యం మొదలు పెడుతుందో, ఇక మనం ఆ దూరం వైపు పాపం వైపు చూడం. ఇంకా నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఇంకా నాకేం చెప్తాడు తప్పన ఆ ద్రావం పట్టాలి మనిషి. క్రైస్తవుడు ప్రతి వాడికి ఎవరైతే నేను క్రీస్తుడు కాదు, నేను శిష్యురాలుగా మారాలని అనుకుంటామో వాళ్ళకి ఆ ద్రావం కాదు. క్రీస్తు అడుగుదామని నేను నడవాలనుకుంటామో వాళ్ళకి ద్రావం కాదు. ఆ ద్రావం అంటే మనం దప్పి తీసుకోలేము. ఒక్క పేజీ తిరగండి, 45వ కీర్తన. పేజీ నెంబర్ 475, 45వ కీర్తన 10-11 వచ్చిన చదవండి. ఎప్పుడైతే మనం దావత కలిగి దావం తీర్చుకోవడానికి ప్రభుని అడుగుతామో, ప్రభు అప్పుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, నా మాటకి నీ శివయొగ్గు, నువ్వు ఆలకించు. దేవుని వైపు మానేసి మనం మనుషుల వైపు మనుషులు మాట్లాడటానికి చెబుతామే తప్ప దేవుని స్వరం ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలని, నేను చేస్తున్న నా బిడ్డలతో నేను ఏకేపించి వాళ్ళతో నేను కలిసి జీవించాలని దేవునికి ఎంతో ఆశ. కానీ ఈ లోకం మైబిల్ చూపించినట్టుగా మొత్తం ఈ లోకంలో ఉన్నంతా కూడా కంటి చూపుకి ఇంపుగా కనిపిస్తారు, మానవుడికి నచ్చిన కోరికగా కనిపిస్తూ ఉంటారు. దీని వైపు చూస్తామే కానీ దేవుడి పిలుపు మాత్రం మనం లోపడం. ఎందుకంటే దేవుడి పిలుపు, ఆ పిలుపు మనం లోపడినప్పుడు ఆ మార్గం అలవాటు కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎందుకంటే స్నేహం చేసుకోవాలి, బంధుమిత్రులను చంపుకోవాలి, రత్సముద్రులను విడిచిపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అతిచెల్లెళ్ళు? ఆ మందిరంలో ఆయన భోజించే వాళ్ళని చూపించి, నేనే నా అతిచెల్లెళ్ళు, ఎవరు నా తండ్రి చెప్తూ నెరవేరుతారో వాళ్ళ నా అన్నదమ్ములు, నాకు నా తల్లిదండ్రులు. అలాగే ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభుకి కుమారిగా నేను స్వీకరించబడాలి అనుకుంటామో వాళ్ళు ఆ ఒక్క మాటకు మనం లోబడి ఉండాలి. ఆ ప్రభు నాకు ఏమంతో నాతో ఏం చెప్తాడో, ఆ ప్రభు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాట నేను లోబడి ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి.
ఆ దాహం కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనల్ని ఇష్టపూర్వకంగా ఆయన అంగీకరించి మనం మార్మల్స్ పొంది బాప్తిసం తీసుకుందామని ఎప్పుడైతే మనం అనుకున్నామో అప్పుడే మనకి ప్రభుకి ఆ పరలోక తండ్రికి వధువైపోయింది. ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనకి వధువు సగం పెళ్ళైపోయింది. మరి సగం పెళ్ళైన పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఆ భర్త కోసం ఎదురు చూస్తుందా, మరొక పురుషుల కోసం ఎదురు చూస్తుందా? ఎవరితో అయితే వధువు అయ్యిందో ఆ పురుషుల కోసమే ఆ స్త్రీ ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ కన్య ఎదురు చూస్తూ ఉంటుంది. నా భర్తను నేను చూడాలి, ఎప్పుడు వస్తాడో, నాతో ఎప్పుడు సంభాషిస్తాడో, నాతో ఎప్పుడు ఏం మాట్లాడతాడో అని ఎలాగైతే ఆశపడి ఉంటారో క్రైస్తవుడు కూడా. నిజమైన క్రైస్తవుడు ఎవరైనా సరే నా ప్రభు ఇవాళ నాతో ఏం మాట్లాడతాడో, నేను ఎలా జీవితాన్ని చెప్పాలని చెప్తాడో, నేను పని మీద అక్కడ నేను ఏం మాట్లాడాలని నా ప్రభు నాతో చెప్తాడో అని ముందుగానే ప్రభుని అడిగి ప్రభుతో సంభాషించి అడుగు ముందుగా. మన సొంత నిర్ణయాలతో తీసుకుంటే దేనికి కూడా మనం అడిగి. కాబట్టి మన ఆలోచన విధానం అంతా కూడా దేవుని ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనం వధువై ఉన్నామని, ఆయనకు లోబడి ఉండాలని, ఆయన మాట తప్ప వేరే మాట మనం ఉండకూడదని మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆయన సమస్తం మన కోసం విడిచిపెట్టాడండి. కొన్ని దాసులు కొన్ని ఉంచుకోవాలి, ఆయన కొన్ని మనం విడిచిపెట్టి మనకిచ్చి కొన్ని ఆయన దగ్గర ఉంచుకోదా. ఆఖరణ ఆయన శరీరంలో ఉన్న నీరు రక్తం కొట్టు కలిసి కార్యం వరకు కూడా సమస్తం నీ కోసం మా కోసం కార్చాడు. ఆయన విడిచిపెట్టేశాడు. మరి ఆయన మనం పెళ్లి కుమార్తెలుగా మనం అనడానికి మన దగ్గర మనం ఏమిస్తున్నాం ఆయనకి? మన అర్పణ ఏమిస్తున్నాం ఆయనకి? మనం ఏమర్పిస్తున్నాం? ఏమైనా ఇస్తా మన దగ్గర ఉందా? ఆయనకి సరిపడేది మన దగ్గర ఏమైనా ఉందా? మన దగ్గర ఏమీ లేదు. మన దగ్గర ఉన్నదలా ఒక పాపం. ఆయన ఆ పాపాన్ని కోరుకుంటున్నాడు. అదే నాకు ఇచ్చాయి, నువ్వు ఉంచుకోగా, అదే నాకు ఇచ్చాయి, నాకు నీ అంతరాంగం కావాలి, నాకు ఇచ్చాయి. దాన్ని ఏ క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడికి ఆ పరలోక తండ్రికి ఉన్న బంధం భార్యాభర్తల బంధం ఎటువంటిదో అటువంటి బంధం అండి. ఒక భార్య ఒక భర్త కోసం ఎలా తప్పించిపోతూ ఆలోచిస్తూ ఉంటారో, నా భర్త పని చేసి వస్తాడు, ఏంటంటే ఆయనకి ఏమో ఇష్టమైంది ఉంటే కడుపు నిండా భోజేస్తాడో, సగం వేడితో కాసి ఉంచాలి, సగం పక్కన అమర్చి ఉంచాలి అని ఆ భార్య ఎలాగ తగ్గించిపోతారో క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి. నా ప్రభు నా కోసం మొత్తం సిద్ధపడినాడు, నేను ఎలా సిద్ధపడితే ఆయనకి ఇష్టంగా ఉంటుంది, నా జీవితం ఎలా కొనసాగితే ఆయన ఇష్టపడతాడు అనే తపన కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 176 కొత్త నిబంధన పేజీ నెంబర్ 176 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 నుంచి 33 3 వర్షాలు చదవనక యేసుక్రీస్తు ప్రభు సమస్తం విడిచిపెట్టి తన తండ్రితో సమానంగా ఉన్న వాదాన్ని తన తండ్రిని విడిచిపెట్టేసి ఈ పాప శరీరం కోసం, ఈ పాపాత్మల కోసం ఆయన ఒక పాపిగా మారిపోయి మనతో వచ్చేసాడు. మనం విడిపించి మన పాప శరీరం ఆయన దాల్చి ఏ పాపము చేయకోకుండా ఆయన వెల చెల్లించి మనం విడిపించాడు. దేవుడు మనకిచ్చిన ఈ సౌకర్యాన్ని, ఈ భోగభాగ్యాన్ని సమస్తములను ఆదాము అపవాది అమ్మేశాడు. దేవుడు ఆజ్ఞ విడిచిపెట్టి దేవుడు ఆజ్ఞను ఎగ్గదించి అపవాదికి
అమ్మేశారు. మనం పాపానికి అప్పుడు పడిపోయిన వాళ్ళం. మనం అటువంటి పాపంలో అప్పుడు పడిన మనలను దేవుడు తన తండ్రితో సమాన వాదాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనం విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టుకున్నాడు. మరి ఆయనతో మనం ఈ భూ సంబంధమైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఏం చేస్తారు? వాళ్ళిద్దరు కూడా ఈ తల్లి ఎలా అయితే తల్లిదండ్రులు ఎలా అయితే అమ్మాయి విడిచిపెట్టిందో అతను కూడా భార్య తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్తలు అతుకుని ఉండాలి, భార్యని అతుకుని ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు తండ్రిని వదిలి వచ్చేసాడు. ఆయన ఉన్న వాదన వదిలి వచ్చేసాడు. మరి నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టి నువ్వేమో ఈ వాదన ఉన్నావు అని మనం ఏమో చేస్తున్నాం? మనం ఏమి విడిచిపెడుతున్నాం? దేవుడు మనం ఏమిస్తున్నాం? నేను విడిచిపెట్టి వచ్చాను కదా, నువ్వు నా కోసం ఏం తెచ్చావు? దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు ఏం తెచ్చావు నాకు అంటున్నాడు. మన దగ్గర ఏముంది? ఒక ఆశను వదులుకుంటున్నామా? లేకపోతే ఒక గంటను వదులుకుంటామా? ఒక పరుగు పశువును వదులుకుంటున్నామా? సంఘంలో ఉన్న పేరు కావాలని వదులుకుంటున్నాం. వాటిని ఏటిలో వదులుకుంటా. ఏది వద్ద అది నాకే కావాలి. ఫస్ట్ నాకే, నేనే ముందు. మరి మనం ఇంకెక్కడ ఆయనకి బాగా నిలబడతాం? ఒక పురుషుడు ఒక స్త్రీని ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకుంటానని అరపడికి వెళ్ళాడండి. నా భర్త వచ్చేందుకు 3 సంవత్సరాలు టైం పడుతుంది కదా, వచ్చే కదా నా పెళ్ళి అయ్యేది. ఇలాగా నేను చదువుకున్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాత కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తానంటే అది ఎలా సాధ్యం అవుతుంది? వచ్చిన పెళ్ళికొడుకు ఎలా అంగీకరిస్తాడు? అది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమైతే విడిచిపెట్టి మనం వచ్చాడో, మనల్ని విడిచిపెట్టి విడిచిపెట్టి మనం ఆయనతో రమ్మంటున్నాడో మన గ్రహింపు కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఉన్నది సమస్తము పెంటగా ఇచ్చుకున్నాడు పౌలు. అలాగే మనం కూడా ఈ భూమినే ఒక పెంటగా ఇచ్చుకుంటేనే కానీ ఆయన వైపు మనం తిరగలేదు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకు ఏది వద్దు అనే మాటకు సమస్తం ఈ భూమి మీద పద్ధతి పెంటగా ఇచ్చుకోవాలి. అంతేగాని నామకార్థంగా నేను క్రైస్తవురాలని చెప్పుకుని మన యథార్థం, మన వ్యాపారాలు మనయే, మన లావాదేవీలు మనయే, మన కూలి పనులు మనయే, మన వడ్డీ వ్యాపారాలు మనయే చేసుకుంటూ పోతే అయ్యో నేను దేవుడికి వచ్చేసి నేను దేవుడికి ఇచ్చేసాను మనం డబ్బులు చెప్పుకుంటే ఏం వస్తారు? ఇవన్నీ దేవుడు కావాలి. ఇవన్నీ దేవుడు మనకి ఎత్తి వచ్చింది. ఆ ఆరోగ్యం మనకు చక్కగా ఎత్తి మనం అన్ని సంపాదించాలి. దేవుడు పెట్టి భిక్షలు మనకి. అంతేగాని మనకు మనంగా చేసుకున్నది ఏమీ లేదు, ఒక పాపం తప్ప. మనం కూర్చున్నది ఏమీ లేదు, ఒక పాపం తప్ప. దేవుడు నాకు అదే కావాలి చేయండి. డెబ్బై 73వ కీర్తన పేజీ నంబర్ 490, 73వ కీర్తన 25వ వచనం. చాలా మంది విగ్రహారాధన అంటే ఫోటోని ఆరాధించడము, లేదా అన్ని దేవతల యొక్క ఫోటోలు పెట్టుకుని వాటిని రాయలకి రప్పులకి మొక్కటము అనుకుంటూ ఉంటాం. విగ్రహారాధన అంటే ఈ భూమి మీద దేన్ని మనం ఇష్టపడినా అది ఒక విగ్రహంతో సమానం. దాన్ని మనం ఆరాధించినట్టు. అది ఒక డబ్బు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఒక పదవి కావచ్చు, ఒక జాబు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేన్నైనా సరే దేవుని కన్నా మించి మనం దేన్ని ఇష్టపడినా దేవుని కాకుండా మన ఇష్టానికి, మన మనసుకి దేన్ని అంగీకరించినా అది అది మనకు ఒక విగ్రహం. ఇసాకు దేవుడు ఎందుకు పని అడిగాడు? ఇసాకుని అబ్రహాము ఒక విగ్రహం చేస్తున్నాడు. నా ఎప్పుడో 90 సంవత్సరాలకి 100 సంవత్సరాల నాటికి నాకు కుమారుడు, 90 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకు పెద్దవాడు, ఆ యొక్క పిల్లవాడు ఆటపాటలు చూస్తూ ఆ యొక్క ఆనందంలో దేవుణ్ణి మర్చిపోతాడేమో అని
ఇస్సాకు మీద ప్రేమను చంపడానికి దేవుడు బలి అడిగాడు. కానీ దేవుడు తెలుసు ఇస్సాకు అబ్రహాము ఎప్పుడు కూడా అలా చేయడం దేవుడు ముందుగానే తెలుసు. కానీ మనకి చూపించడానికి, అది మనకి చూపించడానికి, అలాంటి స్థితిలో కూడా అబ్రహాము నిలిచిపెట్టలేదు, నన్నే ముందు పెట్టాడని మనకు చూపించడానికి అక్కడ అది పెట్టాడు. ఆయన తెలియదా? సమస్తం సృష్టించినాడు. తల్లి గర్భం బిడ్డగా వేసినప్పుడే నిషేత్ర చేసిన దేవుడు మనం ఎప్పుడే చెప్తున్నాం తెలియదా? సమస్తము తెలుసు. కానీ కొన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, పక్కన ఒకళ్ళు ఏదైనా చేస్తే దాన్ని మించి మనం ఏదో చేయాలనుకుంటాం. పక్కన ఎవరైనా ఏదైనా తలపడితే దాంట్లో నేను భాగస్వామ్యం కావాలనుకుంటాం. కానీ అటువంటివి కాదు, ముందు నేను, ఏదైనా సరే ముందు నేను అని చూపించడానికి దేవుడు అలాగే కొన్ని మనకు అనుమతిస్తూ ఉంటాం. దేన్నైనా సరే భూమి మీద ఒక బంగారం కానివ్వండి, ఒక డబ్బు కానివ్వండి, ఒక పొలం కానివ్వండి, ఒక వస్తువు, భయం, ఏదైనా సరే దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మనం తక్కువ శక్తిలో ఉంటుంది. అందుకనే కీర్తనగాడు అన్నాడు, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, భూమి మీద నువ్వు ఉండగా నాకు ఏది ఎక్కలేదు. అలాగే దేవుడు భూమి మీద మనతో ఉన్నాడని మనం గ్రహింపు కలిగి, నాకు కావాల్సిన దేవుడే ఇస్తాడు, నాకు అవసరమైతే నా తండ్రి కూడా నాకు అనే ఒక మెరుగుతనం మనకు కలిగి ఉండాలి. అపవాది సమస్త అందసుందరన్నింటినీ కూడా భూమి పెట్టింది. మానవుడు కంటి చూపుకి ఆకర్షణీయంగా ఈ భూమిని దేవుడు ఎంతో అందంగా సృష్టించాడు. కానీ సమస్తం ఈ భూమి మీద ఉంది. దాన్ని మన చూపుకి దేనికైతే మనం లోపడతామో ముందు అనుకున్నట్టుగా, దేనికైతే మనం లొంగుతామో దాన్నే ముందు మనం ముందేళ్తా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మతో సత్యంతో దేవుడిని ఎలా ఆరాధించగలిగాడు? ఈ బైబిల్ అనే వాక్యంతో, దేవుని వాక్యంతో, ఈ బైబిల్ అనే యొక్క ఆయుధంతో అపవాదం జయించగలిగాడు. లూకాసు వార్త 53, లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం 7-8 వచనాలు. పేజీ నెంబర్ 53. సరే, మనకి ఏదైనా ఎడారిలో అప్పటికే 2 రోజులు మనం భోజనం చేసి ఎవడో ఒకడు పనికిపోన్నాడు, ఏదో ఒక మాంసం తెచ్చి మనకి ఎట్టేసాడు అనుకోండి, అది ఏ విగ్రహానికి దేనికో నరికి తీసుకొచ్చే మనం ఆలోచిస్తామా? అయ్యో బాబోయ్, దేవుళ్ళ వచ్చిన ఆగతి ఇచ్చావురా. కానీ నేను ఎందుకంటే తింటాకి నేను అనుకుంటే కాదు, నేను నా దేవుడు నోటి నుంచి వచ్చి 10 మాట వల్ల నేను జీవించగలను, నాకు నీ పోయి నాకు అక్కలేదు మనం చెప్పగలవా? కానీ యేసుప్రభు ఏమన్నాడు, ఇది నా అక్కల, ఆ ప్రభువుకు తప్ప, నా తండ్రి తప్ప నేను ఎవరికి పంపను అని రాయబడి ఉన్నది. నీకు తెలియదు ఆ విషయం? అలాగ మనం ఎవరైతే ముందు వాక్యాన్ని ఎదుర్కొని ఆ వాక్యానుసారంగా ఇది నాకు తగదు అని నాకు నేనుగా తీర్మానం చేసుకోవాలి, నీకు నువ్వుగా తీర్మానం చేసుకోవాలి. వాక్యంలో అనేకమైనవి ఉన్నాయి. ప్రతిదీ లోకంలో ఉన్నది మనకు అవసరమే, కానీ దాన్ని విగ్రహంగా చదువుకోవడం, దాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అది మన అవసరం బట్టిగా మనం దాన్ని వినియోగించుకోవాలి. డబ్బు సంపాదించుకుంటూ పాపం కాదు, దాన్ని పూజించడం పాపం. మనం జీవించడానికి డబ్బు, కానీ మన జీవితం డబ్బు కావచ్చు. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి, కానీ దేవునికి చెప్పిన ఆజ్ఞకి మితి మీరి మనం ప్రవర్తించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు చెప్తుంది. కాబట్టి
మనం ఎలా జీవిస్తే దేవునికి ఆరాధకులుగా ఉంటామో, ఎలా జీవిస్తే దేవునికి ఇష్టంగా ఉంటామో, దేవునికి నచ్చినట్టు మనం ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో దేవునికి అదే ఇంపైన ఆరాధన, అదే ఇంపైన శ్వాస. దేవుడు అది కోరుకుంటున్నాడు. పెంట కుప్ప ఎత్తులు పోసేసి దాని దగ్గర కూర్చోగలం మనం? ఒక చనువు ఉండలేము దాని దగ్గర వాసనకి. ఈ స్టైల్స్ రాయసాలు నడువు రాయసాలు మనం కూర్చోడానికి చక్కగా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు అది కోరుకుంటున్నాడు. మన అంతరాంగంలో చెత్త లేకుండా నీతిగా ఉన్న అంతరాంగం కోరుకుంటున్నాడే కానీ ఊళ్ళో చెత్తంతా దీంట్లో పెట్టుకుని ప్రభా నాలుగురా నేను ఇలా జీవించలేకపోతున్నాను, ప్రభా నాలుగురా నేను ఇలా జీవించలేకపోతున్నాను అంటే ఆయన ఎలా వస్తాడు? ఆ కంపులోకి కంపు తీయద్దు, కంపులు కరిగాయి, నేను కరిగానైనా నేను నేర్చుకున్నా చెప్తున్నాను.